చెయ్యి ఇట్లా బయటకు నెట్టు, ఇట్లా బయటకు నెట్టు చెయ్యి ఇట్లా. ఎప్పుడైతే నీకు ఇక్కడ కండరాలని పెరాలసిస్ వచ్చిన తర్వాత ఇక్కడ కండరాలు చేతికి కానీ కాలికి కానీ ఈ కండరాలు పట్టేస్తాయి, గట్టిగా పట్టేస్తాయి, ఇట్లా ముడుచుకుపోయి ఉంటాయి అన్నమాట కండరాలు. దాన్ని మనం ఏం చేయాలి, ఫిజియోథెరపీలో ఏం చేస్తారంటే సాగదీస్తారు. ఈ కండరాలు ఏవైతే పట్టేసి ఉన్నాయో వాటిని సాగదీస్తారు. ఇప్పుడు ఇక్కడ పట్టేసిందమ్మా, ఇక్కడ పట్టేసిన దాన్ని కొంచెం గట్టిగా ఇలా సాగదీస్తారు. అలాగే దీన్ని స్ట్రెచ్చింగ్ అంటారు. ఇదేం చేస్తుందంటే ఈ కండరాన్ని కొంచెం సాగిద్ది అనమాట. ఈ స్ట్రెచ్చింగ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే ఈ కండరం అనేది సాగిద్ది. సాగి ఆ కండరం ఏదైతే పట్టేసిందో అది రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? చెయ్యిలో పైకి లేపు, ఇంకా మళ్ళీ ఇంకా పైకి లేపు. ఓకే, 1 2 ఇంకా పైకి లేపు, 3 ఇంకా 4 మళ్ళీ 5 6 ఇంకా పైకి, 7 8 ఇంకా పైకి లేపు, 9 10 రిలాక్స్. ముఖ్యంగా చెయ్యి దగ్గర కూడా చెయ్యి అనేది ఇలా అయిపోతుంది. ఎప్పుడైతే పక్షవాతం వచ్చిందో చెయ్యి అనేది ఇలా అయిపోతుంది. ఎప్పుడైనా ఈ కండరం పట్టేసింది రిలీజ్ చేసేటప్పుడు కొంత నొప్పి వస్తుంది, ఆ నొప్పి భరించాలి. ఓకేనా? కొంచెం నొప్పి భరించాల్సిందే, తప్పదు. మనకేంటంటే పక్షవాతం వచ్చిన తర్వాత ఏదైనా సరే, పక్షవాతం వచ్చిన రోజు దగ్గర నుంచి కనీసం 6 నెలల పాటు కంటిన్యూస్గా ఫిజియోథెరపీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కంపల్సరీగా వచ్చింది. చాలామంది ఏం చేస్తారంటే నొప్పి ఉంటుంది, ఫిజియోథెరపీ చేసేటప్పుడు కొంత నొప్పి ఉంటుంది, దానికి భయపడి ఆపేస్తుంటారు. అలా ఎప్పుడు ఆపకూడదు.